ఇట్. మీ అంచనా ప్రకారం ఇంకెన్ని రోజులు పట్టచ్చండి ఈ ట్రయల్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి? సాధారణంగా కోర్టు తీర్పులు అంటేనే సంవత్సరాలు దశాబ్దాలు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. 10 years 20 years 15 years కూడా చూస్తూ ఉంటాం. ఈ లిక్కర్ పాలసీకి సంబంధించింది కూడా దాదాపు 3 years 2.5 years నుంచి ఇది కంటిన్యూ అయితేనే ఉంది. ఇది ఒక టీవీ సీరియల్ లాగా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణం ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో చట్టం మీద ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలు కోల్పోవడానికి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఒక అడ్వకేట్గా బీయింగ్ అడ్వకేట్గా ఇలాంటి చట్టాలను సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు సంవత్సరం లోపలనే తీర్పు వెలువడించాలి, ఇట్లాంటివి ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేదండి, వీళ్ళకెందుకండి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్? కరప్షన్కి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్? ఏమన్నా పెద్ద మేజర్ క్రైమ్స్ లైక్ అంటే మన దిశ లాంటిది, నిర్భయ లాంటిది, అటువంటి కేసులలో ఫాస్ట్ ట్రాక్ చేయండి. కానీ దీంట్లో రెగ్యులర్ ప్రాసెసే మస్తు వీళ్ళకు. ఎందుకంటే చట్టం రెగ్యులర్ ప్రాసెస్ మస్ట్ అంటున్నారు. కానీ చాలామంది బెయిల్ వచ్చి మళ్ళీ బయటికి రావడము ఇట్లా కామన్గా జరిగిపోతూ ఉంది. ముఖ్యంగా పొలిటీషియన్స్ విషయంలో జయలలిత లాంటి వాళ్ళు జైల్లోనే చనిపోయినటువంటి తరుణాలు కూడా చూసాం. కనిమోలు లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అసలు వాళ్ళు తప్పు చేశారా చేయలేదా అనేది ఇప్పటివరకు కూడా బయటపడలేదు. అయితే నేను అలా ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రాసెస్ మొత్తం ఫాస్ట్ ట్రాక్ చేస్తే వీళ్ళు చట్టంకున్న పవర్ని దే వోంట్ దాన్ని అప్రిషియేట్ చేయరు అండ్ మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. నేను ఇక్కడ బెయిల్ రావద్దు అని అంటలేను, ఎందుకంటే నేను ఇక్కడ జస్ట్ యాజ్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈడీ కేసులలో బెయిల్ రెగ్యులర్ బెయిల్స్ కన్నా దాని స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ బెయిల్లో 3 విషయాలు చూస్తారు: ఫ్లైట్ రిస్క్, క్రిమినల్ ఫిట్నెస్ ఇంటిమిడేషన్ అండ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్. ఫ్లైట్ రిస్క్ అంటే ఏంది? ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోతారు. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే ఏంది? ఎవిడెన్స్ తారుమారు చేస్తారు. విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే ఏంది? విట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ 3 ఆస్పెక్ట్స్తో పాటు ఈడీ కేసులలో కంప్లీట్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసే స్టేజ్లో ఉన్నదా లేదా అని కూడా చూస్తారు. దానికి ఈడీ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మీ ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్కి వచ్చింది, మీకు ఇంకా వీళ్ళ అవసరము ఈ ఇన్వెస్టిగేషన్ కోసం వీళ్ళ అవసరం ఎంతవరకు ఉంది, అప్పటి వరకు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, వీళ్ళ అవసరాలు లేదంటే ఈడీనే క్లియర్గా చెప్తుంది, మీరు యూ కెన్ రిలీజ్ దెమ్ ఆన్ బెయిల్ అని చెప్పేసి పూచీకత్తు మీద. సో అందుకోసమని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈడీ మనీ లాండరింగ్ కేసులలో మనకు ఇక్కడ చాకు దొరికింది, ఇక్కడ రక్తం మరకలు దొరికినాయి అన్నట్టు ఉండవు. ఇది మొత్తం డిజిటల్ ఎవిడెన్స్ ఎక్కువ ఉంటుంది. డిజిటల్ ఎవిడెన్స్ లేకపోతే వీళ్ళ దగ్గర పెద్ద మొత్తం డబ్బులు ఇది. సో ఈ ఎవిడెన్స్ని తారుమారు చేసే అంటే జస్ట్ కొన్ని మినిట్స్లోనే ఈ ఎవిడెన్సెస్ని మొత్తం తారుమారు చేయొచ్చు, లేకపోతే కంప్లీట్ వైప్ అవుట్ చేయొచ్చు. సో అందుకోసం బికాజ్ ద ఎవిడెన్స్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండ్ క్రూషియల్, వాళ్ళు మొత్తము ఫైనల్ రిపోర్ట్ అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే స్టేజ్ దాకా ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు ఉంటుందో, వీళ్ళ అంటే ఈ ప్రతి ఒక్క మనిషి అవసరం ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళు. చివరిగా మేడం, ఇప్పుడు ఇలాంటి కేసులలో ఏదైతే ఇక్కడ జరిగినటువంటి స్కామ్ మనీ ఉంటుందో ఆ మనీని రికవరీ కూడా చేయరు అనేటువంటి ఒక అపవాదం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. అసలు రికవరీ ఏం కావు, కానీ ఈ కేసులు నడుస్తూ ఉంటాయి, జైళ్ళలోకి పోతూ ఉంటారు, బెయిల్ మీద వస్తూ ఉంటారు, చివరికి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు స్కామ్ చేసినటువంటి మనీ విషయంలో మాత్రం అవి ప్రజల దగ్గరికి రావట్లేదు అనేటువంటిది అది ఉంది. దాని విషయంలో ఏమైనా చట్టంలో ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ప్రజలకు ఇంకో అపోహ ఉంది, ఇట్లా మనీ రికవర్ కాదు, లేకపోతే డబ్బులు ప్రజల దగ్గరికి రావు అనేది ఏమి మీరు అపోహ ఉంచుకోకండి. వీళ్ళ ప్రాపర్టీస్ మొత్తము అటాచ్ చేస్తారు. ప్రాపర్టీస్ ఎంతెంత ఎవరెవరు అంటే బేనామీల పేర్ల మీద ఉన్న ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే ఈడీ ఇప్పటి వరకు ఈ ఈడీ అనే సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈడీ 1 lakh crore వర్త్ ప్రాపర్టీస్ అటాచ్ చేసుకుంది ఈ బడా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. దాంతోపాటు ఈ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేసుకొని అటాచ్ చేసుకోవడమే కాక, ఒకవేళ ఫైనలీ అంటే టైం పడుతుంది, ఒకవేళ ఫైనలీ వీళ్ళ ఈ ప్రాపర్టీస్ జప్తు చేసుకున్నాయి, ఇక వాళ్ళు గిల్టీగా ప్రూవ్ అయితే దాని తర్వాత వాళ్ళు దాన్ని లిక్విడేట్ కూడా చేయొచ్చు. సో అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి.